శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ రాష్ట్రంలోనే అత్యుత్తమ ఎమ్మెల్యేగా గౌరవం పొందారని, ఆయనకు ప్రతి ఒక్కరూ అండదండగా నిలవాలని లక్ష్మీనారాయణ థియేటర్ యజమాని ఎలిశెట్టి మోహన్ అన్నారు. ద్వారకా నగర్లో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి మోహన్ 5 లక్షల విరాళం ఇచ్చారు. ఆదివారం స్విమ్మింగ్ పూల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కలెక్టర్ నాగరాణి మోహన్ను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాడేపల్లిగూడెం చరిత్రలో బొలిశెట్టి శ్రీనివాస్ అంతటి ఔదార్యం, దానగుణం ఉన్న నాయకుడిని తాను చూడలేదని అన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పట్టణాన్ని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నారని, ఆయనకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. అసూయతో లేనిపోని విమర్శలు చేయవద్దని ఆయన కోరారు. బొలిశెట్టి శ్రీనివాస్పై తప్పుడు ఆరోపణలు చేస్తే వారు ఎవరైనా సరే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తాడేపల్లి పట్టణానికి ఎంతో శుభదినం. తాడేపల్లి పట్టణంలో మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పూల్ కలెక్టర్ గారు ఇంకా ప్రముఖులు అందరూ వచ్చేసి ఓపెనింగ్ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగనే ఈ ఓపెనింగ్ లో కూడా ఎమ్మెల్యే గారు నన్ను పిలిచి స్విమ్మింగ్ పూల్ పట్టణానికి ఎంతో ఉపయోగపడే ఒక మంచి సదుపాయం, యువకులు పిల్లలు నైపుణ్యం సంపాదించడానికి స్విమ్మింగ్ పూల్లో వాడుకోవడానికి ఇది మంచి అవకాశంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కూడా మంచి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి స్విమ్మింగ్ పూల్ మన ఊరికి తీసుకురావడం అంటే ఆషామాషిగా జరిగే వ్యవహారం కాదు. అది కేవలం మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కృషి వల్ల అది జరిగింది. మంచి పనులు చేసే వాళ్ళకి మనం ప్రోత్సహించాలి. అలాగే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నాకు వరుసకి అబ్బాయి అవుతాడు. నేను అతన్ని చిన్నప్పటి నుంచి నేను ఎరుగుదు. అతని గురించి రాజకీయ ప్రత్యర్థులు, కిట్టని వాళ్ళు, రకరకాల వర్గాల వాళ్ళు అతని మీద బురద జల్లడానికి, అతని గురించి ఉన్న గుడ్విల్ని పాడు చేయడానికి, కూటమిలో మంచి పేరు రావడం, అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర అతనికి ఉన్న మంచి ఇమేజ్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో కూటమి పార్టీలో ఉన్న ఇతరులు కూడా అతని మీద జల్లడం చూస్తుంటే నేను కొంచెం చాలా బాధపడుతున్నాను. అతను ఎంత కష్టపడి పైకి వచ్చాడో నేను కళ్ళారా చూశాను. నేను ఊర్లో ఇప్పుడు పెద్ద వయసు ఉన్న వాళ్ళు నేను ఒకరిని, ఊరికి పెద్ద మనిషిలాగా నేను చెప్పేది ఏంటంటే, మీ అందరికి ఇప్పటి వరకు చేసిన ఎమ్మెల్యేలో ఒక మంచి ఎమ్మెల్యేగా ఇతను పేరు సంపాదించుకున్నాడు. గతంలో మంచి వాళ్ళు ఎమ్మెల్యేలు చేశారు. అలాగే ఆ పేరుని ఇంకా కొనసాగిస్తూ ఇంకా అభివృద్ధి చేయడానికి ఉత్సాహంగా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తన కష్టపడి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. మొన్న అమ్మవారి బొలిశెలమ్మవారి జాతర చేశాడు, మీ అందరూ చూశారు. ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించాడు. అది నవ్వుతో నవ్వుతుందని మా అబ్బాయికి చెప్పాను. మీ అందరికి కూడా ఇప్పుడు ఈ వినియోగంగా కూడా మీకు తెలియజేస్తున్నాను. బొలిశెలమ్మవారి జాతర బ్రహ్మాండంగా జరిగించారు, రోడ్లు వేయించాడు. అలాగే మున్సిపాలిటీతో కూడా అన్ని పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంగా బొలిశెట్టి శ్రీనివాస్ ఉత్తమ ఎమ్మెల్యేగా కూడా ప్రకటించి బొలిశెట్టి శ్రీనివాస్ని మంచి గౌరవాన్ని ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. బొలిశెట్టి శ్రీనివాస్ నేను 100% సర్టిఫికేట్ ఇచ్చేది ఏంటంటే, తన సొమ్ము ఉంటే ఖర్చు పెడతాడు కానీ పక్క ఎదరవాళ్ళ సొమ్ము వాడుకోడు. పైగా నాకు కూడా చెప్తాడు, బాబాయ్ నేను ₹1 తీసుకోను, ₹1 మీరు ఎవరికి ఇవ్వద్దు, ఏ పని కావాలని నాతో చెప్పు, నేను చేయిస్తాను అని నాకు అతను మాట కూడా ఇచ్చాడు. అందుకనే నాకు ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి, అతనికి నాకు ఉన్న అనుబంధాన్ని బట్టి మీ అందరికి మరోసారి తెలియజేసేది ఏంటంటే, చెడు మాటలు వినకండి, చెడును ప్రోత్సహించకండి. ఇలాంటి మంచి ఎమ్మెల్యే మన తాడేపల్లికి కొద్ది మంది వస్తారు. అలాంటి అవకాశం మనకి వచ్చింది. మనం ఇలాంటి ఆణిముత్యం బొలిశెట్టి శ్రీనివాసుని మీరు మీకు మంచి మనసు ఉంటే ప్రోత్సహించండి, ఇష్టం లేకపోతే తప్పుకోండి, కానీ బురద జల్లకండి. మన జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రం మీద ఒక భారతదేశానికి ఒక ఆణిముత్యం లాంటి ఒక వ్యక్తి. ఆయన ఈ కూటమి ప్రభుత్వానికి ఆయన ఏర్పడడానికి ఎంత కష్టపడ్డాడో, ఈ ప్రభుత్వం ఎంత వచ్చిందో మీ అందరికీ తెలిసిన విషయం. మోడీ గారు కూడా ఆయన ఎంతో గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏదంటే అది ఆయన చేసింది. పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే తన సొంత సంపాదనతోటి అభివృద్ధి చేస్తూ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయకుండా, తన పదవిని దుర్వినియోగం చేయకుండా, తన సంపాదనని ప్రజల కోసం ఖర్చు పెట్టి ఒక అరుదైన వ్యక్తి. అలాగే అలాంటి గుణాలున్న మరొక మంచి వ్యక్తి మన ఎమ్మెల్యే బొత్స శ్రీనివాసరావు గారిని ఈ సందర్భంగా మీ ముందుకు తెలియజేస్తున్నాను. అలాగనే పవన్ కళ్యాణ్ గారితో పాటు బొత్స శ్రీనివాస్ గారి లాంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహించి మనం ముందుకు తీసుకెళ్లి మన మన జిల్లా మన కాన్స్టిట్యున్సీయే కాదు, ఆంధ్ర రాష్ట్రం కూడా మన భారతదేశంలో ఒక ఉన్నతమైన రాష్ట్రంగా నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టడానికి మనందరం కూడా సహాయకారాలు అందిద్దామని ఎమ్మెల్యేకి అండదండలుగా ఉంటూ ఆయన చేసే ఏ కార్యక్రమానికైనా నేను ముందుండి ఆయనకు ప్రోత్సాహం ఇస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.